దర్శకరత్న దాసరి నారాయణరావు ఎన్నో విజయవంతమైన సినిమాలు చిత్ర పరిశ్రమకు కానుకగా అందించారు. అంతటి దిగ్గజ దర్శకుడు జీవితంలో 2 సినిమాలు తీయాలనుకున్నాడు. అవేం చెప్పాలంటే దాసరి తన డ్రీమ్ ప్రాజెక్టుగా భావించి ఆ 2 సినిమాలు వాస్తవ రూపం దాల్చి ఉంటే సంచలనాలు సృష్టించేవి. ఈ మధ్య అనారోగ్యం కారణంగా చనిపోయిన జయలలిత గురించి దాసరి ఓ సినిమా తీద్దామని అనుకున్నారు. కానీ ఎందుకో వీలు పడలేదు. మరో మెగా ప్రాజెక్టు ప్రతిపాదనలు దశలోనే సంచలనాలు సృష్టించిన ప్రాజెక్టుకు కూడా దాసరి శ్రీకారం చుట్టారు. పని కూడా మొదలు పెట్టారు. తెలుగు సినిమాలో టాప్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సినిమా చేయాలని, అది తన నిర్మాణంలో రావాలని దాసరి చాలా ప్రయత్నించారు. సినిమా చేయబోతున్నట్టు అఫీషియల్గా కూడా ప్రకటించారు. అంతటితో ఆగకుండా తమిళ్లో అజిత్తో బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఇచ్చిన దర్శకుడు శివతో ఈ సినిమా డైరెక్ట్ చేయించాలని మంతనాలు కూడా జరిపినట్టు వార్తలు అప్పట్లో వచ్చాయి. అంతేకాక శివకు అడ్వాన్స్ ఇచ్చిన దాసరి పవన్ దగ్గరికి తీసుకెళ్లి మరి స్టోరీ వినిపించారని, కానీ పవన్ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలిసింది. అయితే వచ్చే ఏడాది ప్రారంభంలో తను పవన్ నుంచి డేట్స్ లభిస్తాయని ఇన్నాళ్లు దాసరి నమ్మకంతో ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. కానీ ఇంతలో ఆయన దాసరి అందరినీ విడిచి వెళ్లిపోవడం, ఇక ఈ 2 సినిమాల ప్రతిపాదన దశలో ఆగిపోవడం ఖాయమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.